వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ సంబంధించి యాక్టివిటీస్ అండి. అంటే దీంట్లో యాక్టివిటీస్ 1.1 నుంచి 1.11 వరకు ఉంటాయండి. దానికి మనం ఒకసారి చూద్దామండి. యాక్టివిటీస్ రైట్ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ దట్ కెమికల్ రియాక్షన్ ఈజ్ అకంపనీడ్ బై ది ఫార్మేషన్ ఆఫ్ న్యూ సబ్స్టెన్స్ అండి. రైట్ అన్ యాక్టివిటీ టు ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్ ఆఫ్ మెగ్నీషియం విత్ ఆక్సిజన్ అండి. దీనికి సంబంధించి మనం ఏం తీసుకోవాలంటే మెగ్నీషియం రిబ్బన్, వాచ్ గ్లాసు, టాంగ్స్, బర్నర్ తీసుకోవాలండి. దీన్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ మెగ్నీషియం రిబ్బన్ని 2 సెంటీమీటర్స్ రిబ్బన్ని రబ్బింగ్ విత్ శాండ్ పేపర్తో రబ్ చేయాలండి. తర్వాత దాన్ని పేర్ ఆఫ్ టాంగ్స్ తోటి మనం పట్టుకుని బర్నర్ తోటి వెలిగిస్తే మనకు ఒక వాచ్ గ్లాస్లో యాష్ పడుతుందండి. ఇదే మనకి ఏంటంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఇది మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ డార్జిలింగ్ వైట్ అండ్ చేంజెస్ విత్ వైట్ పౌడర్ అండి. దీన్ని ఏమంటారంటే మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు. 2 mg + O2 = 2 mgO అండి. ఇది మెగ్నీషియం ఆక్సైడ్. ఇది యాక్టివిటీ 1.1. అలాగే 1.2 కూడా చూడండి. నైట్రేట్ సొల్యూషన్ విత్ టెస్ట్ ట్యూబ్, పొటాషియం ఇన్సైడ్ సొల్యూషన్ విత్ దిస్ వాట్ డూ యూ అబ్జర్వ్ అని చెప్పి అని అడిగాడు. క్లాసిఫై ద రియాక్షన్ అని అడిగాడని. దీనికి సంబంధించి ఒకసారి మెటీరియల్ రిక్వైర్డ్ లెడ్ నైట్రేట్, పొటాషియం ఐడైడ్ అండ్ టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. దీనికి సంబంధించి ప్రొసీజరు, అబ్జర్వేషన్ ఒకసారి చూడండి. ఇది యాక్టివిటీ 1.2 అండి. అలాగే మనకి యాక్టివిటీ 1.3 అండి. రైట్ అండ్ యాక్టివిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్ ఇన్ కెమికల్ రియాక్షన్ అండి. దీనికి సంబంధించి యాక్టివిటీ 1.3 మనకి దీంట్లో జింక్ గ్రాన్యూల్స్, అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్, కానికల్ ఫ్లాస్క్, గ్యాస్ ట్యూబ్, కార్కు కావాలండి. దానికి ప్రొసీజరు, అబ్జర్వేషన్ ఒకసారి చూడండి. Zn+H2SO4 ఏమవుతుందంటే Zn-SO4 జింక్ సల్ఫైట్ అవుతుంది. తర్వాత హైడ్రోజన్ గ్యాస్ వస్తుందండి. ఇది వేడి చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ తోటి మనం చెరి నుండి Zn-SO4 సల్ఫ్యూరిక్ సల్ఫేట్ వస్తుంది. ఇది యాక్టివిటీ 1.4 అండి. వాట్ ఈజ్ కెమికల్ కాంబినేషన్? రైట్ అండ్ యాక్టివిటీ టు ఎక్స్ప్లెయిన్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్ అండి. ఇది మనకి కాల్షియం ఆక్సైడ్, క్విక్ లైమ్, వాటరు, బేకరు కావాలి. ఇది 1.4 ఇంపార్టెంట్ అండి. ఇది మనకి క్విక్ లైమ్ని మనం H2O తోటి చెరినంతే మనకి COOH2 వస్తుందండి. హీటు మనకి ప్రొడ్యూస్ అవుద్ది. కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఫార్మ్డ్ కాంబినేషన్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్ తోటి వస్తుందండి కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది ఇంపార్టెంట్, మనకి 1 మార్క్ క్వశ్చన్లో ఇస్తాడు. తర్వాత యాక్టివిటీ 1.5 అండి. వాట్ ఈజ్ డికంపోజిషన్ రియాక్షన్? రైట్ అయిన యాక్టివిటీ టు ఎక్స్ప్లెయిన్ ద థర్మల్ డికంపోజిషన్ అండి. దీనికి సంబంధించి యాక్టివిటీ కెమికల్ డికంపోజిషన్. మనకి దీనికి ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్, బాయిలింగ్ ట్యూబ్ అండి, బర్నర్ మెటీరియల్స్. ప్రొసీజర్ చూడండి, ప్రొసీజరు, అబ్జర్వేషన్ చూడండి. తర్వాత యాక్టివిటీ 1.6 అండి. ద డికంపోజిషన్ రియాక్షన్. రైట్ అండ్ యాక్టివిటీ టు ఎక్స్ప్లెయిన్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అండి. దీనికి సంబంధించి మనకి మెటీరియల్స్ ఏంటి? లెడ్ నైట్రేటు, బాయిలింగ్ ట్యూబ్, పేర్ ఆఫ్ టాంగ్స్ అండి అండ్ బర్నర్. మనకి యాక్టివిటీస్లో ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడండి. ఇది ఒకసారి మనం చూసుకోవడం బెటరు. యాక్టివిటీస్ కూడా లెడ్ నైట్రేట్ లెడ్ ఆక్సైడ్ తోటి చెరడం ఉంది. మనకి నైట్రోజన్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ వస్తుందండి. ఇక్కడ లెడ్ నైట్రేట్ PbNO2 NO3 థ్రైస్ అండి. లెడ్ ఆక్సైడ్ అంటే 2 PbO ప్లస్ నైట్రోజన్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. యాక్టివిటీ 1.7 అండి. ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ వాటర్ విత్ అనే యాక్టివిటీ. ఇది ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ యాక్టివిటీ.
దీనికి సంబంధించి మనకి మెటీరియల్ ఏంటంటే ప్లాస్టిక్ మగ్గు, వాటరు, రబ్బర్ స్టాపరు, అలాగే 2 టెస్ట్ ట్యూబ్స్, గ్రాఫైట్ రాడ్స్, స్విచ్, 6 volts బ్యాటరీ అండి, డైల్యూటెడ్ H2SO4 కావాలి. దానికి సంబంధించి మనకి ప్రొసీజరు, అబ్జర్వేషన్ ఒకసారి చూడండి. యాక్టివిటీ 1.7 ఇంపార్టెంట్. మనకి అంటే అబ్జర్వేషన్లో మనకి ఈ రియాక్షన్స్ ఏం జరిగింది, ఏమొచ్చింది అనేది ఇంపార్టెంట్ అండి. 2H2 మనకి ఎలా విడిపోతుందంటే 2 హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్కి విడిపోతుంది. ఇది యాక్టివిటీ 1.7 అండి. తర్వాత యాక్టివిటీ 1.8 ఇది కూడా ఇంపార్టెంటే. వాట్ ఈజ్ ఫోటోకెమికల్ డికంపోజిషన్ రియాక్షన్ ఆఫ్ ఫోటోలిసిస్ అండి. ఎక్స్ప్లెయిన్ ది యాక్టివిటీ. దీనికి సంబంధించి మెటీరియల్స్ 2 grams ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ డిష్ అండి. దీనికి సంబంధించి అబ్జర్వేషన్ అండ్ కన్క్లూజన్ ఒకసారి చూడండి. 1.8. 1.9 అండి. వాట్ ఈజ్ ది ఇంపార్టెంట్ అండి. వాట్ ఈజ్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ ద హెల్ప్ ఆఫ్ అన్ యాక్టివిటీ. దీనికి సంబంధించి మనకి మెటీరియల్ కాపర్ సల్ఫైడ్ సొల్యూషను, 2 ఐరన్ నెయిల్స్ అండి, 2 టెస్ట్ ట్యూబ్స్, థ్రెడ్ అండ్ స్టాండ్ అండి. దీనికి సంబంధించి ప్రొసీజర్ మనకి అబ్జర్వేషన్ ఒకసారి చూడండి. కాపర్ సల్ఫేట్ ఫెరస్తో చేరినంది ఐరన్ సల్ఫేట్ ఏర్పడుతుందండి, కాపర్ ఏర్పడుతుంది. అలాగే యాక్టివిటీ 1.0 అండి. వాట్ ఈజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ 1.10 అండి. వాట్ ఈజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ యాక్టివిటీ అండి. దీనికి సంబంధించి మెటీరియల్ ఏంటంటే 3 ml సోడియం సల్ఫైడ్ సొల్యూషను, 3 ml బేరియం క్లోరైడ్ సొల్యూషను, 2 టెస్ట్ ట్యూబ్స్ అండి. దీనికి సంబంధించిన ప్రొసీజరు అబ్జర్వేషన్ ఒకసారి చూడండి. సోడియం సల్ఫైడ్ రియాక్ట్స్ విత్ బేరియం క్లోరైడ్ తోటి చెరునుంది మనకి సబ్స్టెన్స్ బేరియం సల్ఫేట్ ఏర్పడుతుందండి, ఈజ్ ఫార్మ్డ్. యాక్టివిటీ 1.11 అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. వాట్ ఈజ్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ అండి. రెడాక్స్ రియాక్షన్స్ అంటారు వీటిని మనకి ఇంటర్మీడియట్లో కూడా మంచి ఎక్స్ప్లెయిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ యాక్టివిటీ. అంటే మనకి దీంట్లో ఆక్సిడేషన్ రిడక్షన్ 2 ఉంటాయండి. అంటే దీంట్లో కాపర్ ఆక్సైడ్ ఏమవుతుందంటే H2తో చెరునుంది మనకి కాపర్ వస్తే రిడక్షన్ వస్తుందండి. ఆక్సిడేషన్ అయితే H2O వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఆక్సిజన్ కోల్పోవడము, అలాగే మనకి ఇదేమో H2 ఏమో ఆక్సిడేషన్ అండి. హీట్ అయితే మనకి H2O వస్తుంది, ఆక్సిజన్ ఆక్సిడేషన్ అంటారు. అలాగే ఇక్కడ ఏమవుతుందంటే రిడక్షన్ అయితే ఆక్సిజన్ కోల్పోతుందండి, కాపర్ వస్తుంది. దీన్నే ఏమంటారంటే ఆక్సిడేషన్ రిడక్షన్ అని అంటారు. ఇది మనకి రెడాక్స్ రియాక్షన్స్ అని కూడా అంటారు. 2 ఉంటాయి కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు 1 మార్క్ క్వశ్చన్స్ లేవచ్చు. కాబట్టి మీరు మనకి ఇది యాక్టివిటీస్ 1.1 నుంచి 1.11 వరకు మనకి ఈ యాక్టివిటీస్ అన్ని ఒకసారి చూడండి. కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్కి సంబంధించి. అలాగే మనకు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి ప్రతి లెసన్ ఇలాగే మనకి నోట్స్, మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ప్రతి లెసన్కి మనం అప్లోడ్ చేస్తున్నామండి. మీ 10th క్లాస్ గ్రూప్లో దీన్ని షేర్ చేసి మరికొంతమంది మనకి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసామండి.
10th క్లాస్కి సంబంధించి పీడిఎఫ్లు ఏమైనా పెట్టడానికి ఇప్పుడు మనకి క్లాసెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు నుంచి 10th క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు మనకి మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీలో మనకి అవైలబిలిటీ ఉంటుందండి. మ్యాథ్స్కి సంబంధించి మన క్లాసులు మనకి జరుగుతాయండి. మిగతాది మనం పీడిఎఫ్ రూపంలో మనం అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.